ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్న గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చాలా రోజులుగా ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో తిరుగుతూ ఉన్నారు. ప్రజలంతా ఏం కోరుకుంటా ఉన్నారు? ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని 100% కోరుకుంటారు. మాగంటి గోపినాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే ఉండే. మాగంటి గారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంచి డెవలప్మెంట్లో సంక్షేమంలో బాగా తీసుకుపోయింది, ప్రజలకు అందుబాటులో తీసుకుపోయింది. కాబట్టి ప్రజలందరూ గోపినాథ్ గారిని మర్చిపోలేకపోతారు. గోపినాథ్ గారు చేసిన అభివృద్ధిని సేవను కూడా మాగంటి సునీత తరఫున ఖచ్చితంగా కావాలని కోరుకుంటారు. ప్రజలంతా వన్ సైడ్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేయాలని చెప్పేసి. ఎందుకంటే ఈ 22 నెలల్లో రేవంత్ రెడ్డి గారు చేసిన అక్రమాలు, రేవంత్ రెడ్డి చేసిన ఇది రాక్షస పాలన, పేరుకేం ప్రజాపాలన, లేకపోతే చేస్తుందంతా అక్రమ పాలన, లేకపోతే రాక్షస పాలన చేస్తుండో పోలీసులను అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ నడిపిస్తుంది. కాబట్టి ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు, 420 హామీలని అవన్నీ విస్మరించింది. కాబట్టి ఈ జూబ్లీస్ ఎలక్షన్లోనే అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా ఈసారైనా కర్రు కాల్చి వాత పెడితే ఇకనైనా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. ఇచ్చిన 6 గ్యారెంటీలని 420 హామీలను నిలబెట్టుకుంటాడని చెప్పేసి ఆలోచనతో ప్రజలు రెడీగా ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకున్నారు. కేసీఆర్ గుండెలో గుడి కట్టుకున్నారు. కేసీఆర్ చేసిన 10 సంవత్సరాల పాలన గుర్తు చేసుకుంటారు. ఈ హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రాని తీసుకొచ్చేసి ప్రజల్ని ముఖ్యంగా పేదవాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఆ భయభ్రాంతులను తప్పించుకోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రావాలి, కేసీఆర్ రావాలని చెప్పి అనుకుంటారు. ఎక్కడైనా సరే హైడ్రా వచ్చినా సరే, ఇంకేదైనా విపత్తు వచ్చినా సరే, అన్న కేసీఆర్ అన్న ఎక్కడున్నా కేసీఆర్ మీరు రావాలా, మమ్మల్ని కాపాడాలని చెప్పి అనుకుంటారు. అంతే ప్రజలలో అంతా గూడు కట్టుకొని పోయినాడు కేసీఆర్ గారు. ముఖ్యంగా భారతదేశంలో 28 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది. సంక్షేమంలో కానీ డెవలప్మెంట్లో కానీ హైదరాబాద్ని తెలంగాణని మించిన రాష్ట్రం లేదని చెప్పి భారతదేశ ప్రజలంతా అనుకునే విధంగా చేసిండు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చేసిన సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ కూడా, డెవలప్మెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాపీ కొట్టిన సందర్భం మనకు తెలుసు. అట్లా పరిపాలన చేసిండు. అందుకే జూబ్లీస్ ప్రజల్లో కూడా కేసీఆర్ గారు గుండె నిండా ఉన్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని, ఖచ్చితంగా గోపీనాథ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఓటేస్తారు సునీత గారు. మాగంటి సునీత గారు దాదాపు 30 నుంచి 40 వేల మెజార్టీతో కంపల్సరీ 100% గెలుస్తుంది. మాగంటి సునీత గురించి మాట్లాడుకుంటూ పొన్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాగంటి సునీత ఎమోషనల్గా ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది, ఆమె ఓట్లను దడ్డుకోవడానికి ఏడ్చిందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు? నేను పొన్నం ప్రభాకర్కి ఒకటి చెప్తున్నా. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందని చెప్పి సెంటిమెంట్ వాడుకురా లేరా? నెంబర్ 1 తెచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. ప్రాణత్యాగం చేసి, ప్రాణానికి సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేసి తెచ్చింది కేసీఆర్ గారు. కొట్లాడింది కేసీఆర్ గారు. దాదాపు 14 సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసి తన ప్రాణాన్ని సైతం, తన కుటుంబాన్ని సైతం తెలంగాణ ప్రజలకు నిలబడి బరిదీసి గిరిదీసి కొట్లాడిండు కేసీఆర్ గారు. అట్లాంటి కొట్లాన్ని మర్చిపోయి సోనియా గాంధీ ఇంత గెలిచినట్టు, ఆ జేబులోకి గెలిచి ఏదో కోయికముకి ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తుంటారు కదా పొన్నం ప్రభాకర్ కానీ, లేకపోతే కాంగ్రెస్ నాయకులు కానీ. అది సెంటిమెంట్ కదా. ఇక్కడ సెంటిమెంట్ ఏముందంటే, తన హస్బెండ్ చనిపోయినా దాదాపు 3 నెలలు కూడా కాలేదు, ఎలక్షన్ వచ్చింది. తన హస్బెండ్ విషయాల్లో గుర్తు తెచ్చుకున్నప్పుడు ప్రజలు గోపినాథ్ గారి గురించి మంచి కార్యక్రమాలు చేసిండు, గోపినాథ్ మాకు అందుబాటులో ఉన్నాడు అని గుర్తు చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా నీళ్ళు వస్తాయి, కళ్ళ నీళ్ళు వస్తాయి. దాని సెంటిమెంట్ ఏముందండి? సెంటిమెంట్ అంటారు అది? సెంటిమెంట్ అంటే అసలు అనడానికి కూడా నోరెట్లు వస్తుంది చెప్పండి. తన హస్బెండ్ చనిపోయిన 3 నెలలు కాలేదు, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. గోపినాథ్ గారి గురించి మాట్లాడినప్పుడు, గోపినాథ్ టాపిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా గృహిణి ఉండే సడన్గా బయటకు వచ్చింది, ప్రజలు చూసింది, ప్రజల గుర్తు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సెంటిమెంట్ అనబడదు. మీకు ఒకసారి బుద్ధి తెచ్చుకోవాలి. పొన్నం ప్రభాకర్ క్లియర్గా చెప్తుంది అంటే, మీకు ప్రజాపాలన మిమ్మల్ని కారును తొక్కేసారు, లేదా ఓడగొట్టే సిగ్గులు అని చెప్తారు కదా. అసలు మీకు సిగ్గు ఉండాలి. 2014 మిమ్మల్ని ఓడగొట్టారు ప్రజలు. మీరు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని, తెలంగాణ ఇచ్చిందని గొప్పలు చెప్తుంటారు కదా. మిమ్మల్ని 14లో 2018లో ఓడగొట్టడం సిగ్గు లేదా? ప్రజాస్వామ్యంలో కామన్ గెలిపోవటంలో అంతే తప్ప, ఒక పొన్నం ప్రభాకర్ 2014లో ఓడిపోయిండు, 2018లో ఓడిపోయిండు, 2023లో గెలిచిండు. అది మరి మీరు ఇప్పుడు గెలిపోవడం ఉన్నప్పుడు దాన్ని అట్లా గలీజ్గా మాట్లాడడం కరెక్ట్ కానే కాదు. మీరు ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో గెలిపోవడం కరెక్టు. అంతేగాని మాగంటి సునీత గారు ఏడ్చిందనే సెంటిమెంట్ ఎందుకంటే కేసీఆర్ని కోరుకుంటారు అంటారు ప్రజలు. మాగంటి గోపినాథ్ గారు చేసిన గుర్తు చేసుకుంటారు. మాగంటి గోపినాథ్ గారు గుర్తు తెచ్చుకొని మాగంటి సునీత గారు గెలిపియాలి, కారు గుర్తు ఓటేయాలని అనుకుంటారు. దాని తప్పే ఉంది. నువ్వు ఓటమిపై ఎప్పుడే నీకు భయపడుతున్నట్టు, ఓటమిపై అంచనా పోయినట్టు, ఖచ్చితంగా ఓటమి వస్తుందని చెప్పేసి భయపడుతూ ఇట్లా సెంటిమెంట్ వస్తుంది, అది వస్తుందని చెప్పి అవాకు చవకలు పాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఒక మినిస్టర్, ఒక మంచి స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయి తగ్గట్టు మాట్లాడాలి. అంతే చిల్లర రాజకీయ నాయకుడికి మాట్లాడద్దు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికుడు కాబట్టి ప్రజలంతా ఆయనకే పట్టం కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఇగో చెప్పుకుంటారండి. స్థానికుడు మా స్థానికుడు 2014 నిలబడ్డాడు. అప్పుడు స్థానికుడు కదా. ఇప్పుడే కొత్తగా స్థానికుడు వచ్చిందా? 2018 కూడా ఇండిపెండెంట్ నిలబడ్డాడు. అప్పుడు స్థానికుడు కదా. అప్పుడు కూడా స్థానికుడే కదా. ఇప్పుడు కూడా స్థానికుడే. స్థానికానికి దానికి సంబంధం లేదు. అక్కడున్న నేపథ్యం, కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణలో 22 నెలల నుంచి అన్యాయం చేస్తుంది. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోవట్లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం దెబ్బతీసిండు. హైదరాబాద్ అతపతాలు దొక్కింది. రియల్ ఎస్టేటు హైడ్రాన్ పెట్టేసి ప్రజలకు భయభ్రాంతులు ఇస్తుండ్రు. ప్రజలందరూ ఫుల్ కోపంగా ఉన్నారు. కర్రు కాల్చి వాత పెట్టడం రెడీ ఉన్నారు. అనుకోకుండా వచ్చిన
జూబ్లీ ఎలక్షన్లు కాబట్టి ఖచ్చితంగా ఈ జూబ్లీ ఎలక్షన్లో జూబ్లీ ప్రజలు కర్రు గాత కాల్చి గట్టిగా వాత పెట్టడానికి రెడీగా ఉన్నారు. పేదలకు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ఉచిత కరెంట్ ఇస్తున్నాం, 500కే సిలిండర్ కూడా ఇస్తా ఉన్నాం అంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రజలంతా వాటిని నమ్మే అవకాశాలు ఏమైనా ఉంటాయి? సిగ్గుండాలి, చెప్పడానికి సిగ్గుండాలి, వినడానికి మనకని సిగ్గుండాలి. ఎట్లా అంటే ఏడిచ్చినావు 500 రూపాయలు సిలిండర్ ఎవరికి ఇచ్చినావు, 200 యూనిట్లు ఫ్రీ అన్నావు, ఏడిచ్చిన కరెంటు అవన్నీ ఊరికే 100కు దాదాపు 10% 12% ఇచ్చి మొత్తం 100% చేస్తుందని చెప్పి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అంతే తప్ప దీనికి మీరు గొప్పలు చెప్పుకునేట్లే చెప్పండి. ఎవరికి కూడా ఏ పేదవానికి కూడా రేషన్ కార్డు ఉన్నవానికి ఎవరు కూడా అందుబాటులో ఉండలేదు. తులం బంగారం ఎక్కువైంది ప్రజలు అడుగుతున్నారు. స్టూడెంట్స్ అమ్మాయిల స్టూడెంట్స్ స్కూటీ ఎక్కడ పోయింది అడుగుతారు. లేదా ప్రతి మహిళ 18 సంవత్సరాల నిన్న మహిళ 2,500 రూపాయలు ఎక్కడ పోయింది అంటారు. ప్రతి అవ్వ తాతలు అందరూ 2,000 పిచ్చి 4,000 చేస్తున్నారు, అవి ఎక్కడ పోయిన అడుగుతారు. ఇవన్నీ చెప్పుకునే సమాధానం లేవు. ఎక్కడ కూడా వెల్ఫేర్ లేనే లేదు తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్టడుగుపోయింది వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ. ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారిని ఓటేస్తారు. కంపల్సరీ కారు గెలుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. కాకపోతే బీజేపీ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు అభ్యర్థిని ఎవరిని ఎంపిక చేద్దామని అయోమయంలో ఉంది. ఏం చెప్తారు ఈ విషయంలో? బీజేపీ పార్టీకి అభ్యర్థి దొరకట్లేదు. జూబ్లీస్లో వాళ్ళకి అవసరం లేదు, అవకాశం లేదు. 1%, 2%, 5% ఉన్నట్టుంది. అట్లాంటి దానికి ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు, ఎందుకు నిలబడదు చెప్పండి. అదే అంతా సార్ ఈ ముఖ్యం ప్రతి పదం 10 చెప్తున్నాం. తెలంగాణలో సార్ నార్త్ ఇండియాలో ఎక్కడుందో సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు, కానీ తెలంగాణలో బీజేపీ పార్టీకి అవకాశం లేదు. వాళ్ళు ఎన్ని తల కిందికి చేసి కాలు పైకి చేసినా, ఎన్ని గుప్పిగంతులు వేసినా కూడా, ఎన్ని అవకచవక మాట్లాడినా కూడా ఒక బీజేపీకి తెలంగాణలో అవకాశం లేనే లేదు, అవకాశం రాదు కూడా. ఏదో మన గుడ్డిమారు అడ్డిదెబ్బ లెక్క మన 8 ఎంపీలు గెలిచారు. ఏదో మోడీ పేరు చెప్పుకున్నా సరే ఏదో చేసి 8 మంది ఎంపీలు గెలిచారు. మొన్న డబుల్ డిజిట్, కనీసం సింగిల్ డిజిట్ దాటి డబుల్ డిజిట్ కూడా రాలేని పరిస్థితి. అట్లాంటిది గవర్నమెంట్ వస్తుంది. గతంలో మన బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నాడు, బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అని చెప్పారు. ఎక్కడ పోయిందండి? కనీసం డబుల్ డిజిట్ రాని పరిస్థితి. అందరూ ఏదో 8 మంది ఆ టైంలో ఎట్లా గెలిచారు. ఇప్పుడు గెలవని చెప్పు. ముఖ్యంగా హైదరాబాద్లో ఒకటే గెలిచిండు రాజసింగ్ గారు. ఆయన పర్సనల్ ఇమేజ్తో గెలిచిండు, కానీ హైదరాబాద్ ఒక్క సీటు గెలవలేదు. ఈ రోజు క్యాండిడేట్ లేని పరిస్థితి జూబ్లీస్లో. బీజేపీ పార్టీని మర్చిపోండి. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో డిపాయిట్ వచ్చేటట్టు కాంగ్రెస్ ఉంటుంది తప్ప అంతకు మించి ఏముండదు ఇక్కడ.